ఓం నమో వెంకటేశాయ. సహస్రవదనాంఘ్రికరా సహస్రనయనాంబురుహ గోవింద గోవింద. సింహాస్యో ఘనకేసరీ పృథుసటా కూటేన యుక్తో మహాన్ విస్ఫూర్జద్భ్రుకుటీకుటీరవిలసత్పింగాక్షలక్ష్యో భవాన్ ధత్తే పద్మసుకోమలానసురహృద్వ్యగ్రాన్ నఖాగ్రాన్ కరాన్ భాయాన్మామకమానసే భయరుజాహర్తా పరేశ పుమాన్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నరసింహస్వరూపంలో మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. ఓం నారాయణాఖ్యనరసింహవరాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు చాలా గొప్పగా పరమాత్మ యొక్క లక్షణాన్ని చెప్పాడు. ఆ చెప్పటంలో పరమాత్మ యొక్క నిర్గుణ లక్షణాన్ని స్పృశించాడు. పరమాత్మకు ఉన్నటువంటి జగత్కారణత్వం అనే తటస్థ లక్షణాన్ని కూడా చక్కగానే వివరించాడు. వివరించేటప్పుడు పరమాత్మ యొక్క తటస్థ లక్షణం విషయంలో కలిగే సందేహాలన్నీ పటాపంచలు చేయటానికా అన్నట్లుగా ప్రళయ కారణత్వాన్ని, సృష్టికి ముందున్న రూపాన్ని రెండింటినీ చెప్పాడు. అలా చెప్పిన తర్వాత సృష్టిని కొనసాగించినటువంటి తీరు, బ్రహ్మగారి ద్వారా సృష్టిని కొనసాగించినటువంటి తీరు, దీని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పడంలో భాగంగా బ్రహ్మగారు ఆ లోకపద్మంలో పుట్టినవాడు మూలం తెలియక ఇబ్బంది పడ్డాడు. మూలం తెలియడం కోసం బయట నిన్ను వెతుక్కుని ఆ తామర తోడును పట్టుకుని కిందకి దిగుతూ 100 సంవత్సరాల పాటు వెతికినా దొరకపుచ్చుకోలేకపోయాడు. అదే పద్మంలో కూర్చుని ధ్యానంతో మనస్సును పరిశుద్ధం చేసుకుంటే ఆ మనస్సులో నిన్ను చూడగలిగాడు అని చెప్పాడు. ఈ రెండు విషయాలు మనకు తెలిసినవే అనుకున్నాము. మనకు తెలియవలసినటువంటి కొన్ని విషయాలని పై 2 శ్లోకాల్లోనూ చెప్పడానికి పై శ్లోకాన్ని ఇలా చెప్తున్నాడు. ఏవం సహస్రవదనాంఘ్రిశిరః కరోరు నాసాద్యకర్ణనయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాపముదం విరించః అని. బ్రహ్మగారికి ధ్యానం చేసినటువంటి మనస్సులో లేదా ధ్యానంతో పరిశుద్ధమైనటువంటి మనస్సులో నువ్వు కనిపించావు కదా. ఎలా కనిపించావు అంటే, ఏవం ఈ రకంగా ధ్యానం చేస్తే, ఏ రకంగా ధ్యానం చేస్తే, ఏ రకంగా ధ్యానం చేయాలో ఆ రకంగా ధ్యానం చేస్తే ఆయనకి కనిపించావు. ఎలా కనిపించావు? సహస్ర వదన అంఘ్రి శిర కరోరు నాసాద్య కర్ణ నయనాభరణాయుధాఢ్యంగా కనిపించావు. సహస్రవదన వేలకు వేలు ముఖాలతో, సహస్ర అంఘ్రి వేలకు వేలు పాదాలతో, శిర సహస్ర వేలకు వేలు శిరస్సులతో తలకాయలతో, కర వేలకు వేలు చేతులతో, ఉరు
వేలకు వేల తొడలతో, నాస వేలకు వేల ముక్కులతో, అలాగే వేలకు వేలు నాసాది అవయవాలతో, నాసాద్య, అలాగే కర్ణ వేలకు వేలు చెవులతో, నయన వేలకు వేల కళ్ళతో, ఒక్కొక్క అవయవంలోనూ ఉండేటువంటి ఒక్కొక్క అవయవంలో ఉండే వేలకు ఉండేటువంటి ఆభరణాలతో, ఆయుధాలతో, ఆఢ్యం సమృద్ధిగా ఉన్నటువంటి నీ రూపాన్ని చూశాడు. సహస్రవదనాంఘ్రి శిర కరోరు నాసాద్య కర్ణ నయనాభరణాయుధాఢ్యంగా నిన్ను చూశాడు. అదేంటి లోపల ఇలాంటి రూపం ఎందుకు కనిపించింది, ఇంత పెద్ద రూపం ఎలా కనిపించింది అంటే ఇది మాయామయం. మాయాప్రధానమైనటువంటి లేదా మాయతో కలిసినటువంటి నీ యొక్క ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపంతో నువ్వు కనిపించావు. మాయతో సంబంధం లేని నీ స్వరూపానికి శుద్ధ రూపం అని పేరుంటే, మాయతో కలిసినటువంటి నీ రూపానికి మాయామయ రూపమని లేకపోతే ఈశ్వర రూపమని పేరుంది కదా. ఆ మాయామయమైనటువంటి మాయ తాలూకు వ్యవహారాలతో కలిసినటువంటి ఈశ్వర రూపంలో కనిపించావు. ఎందుకు ఆ రూపంలోనే కనిపించావు అంటే సదుపలక్షిత సన్నివేశం. ఏ ప్రపంచాన్నైతే బ్రహ్మగారు సృష్టి చేయబోయాడో లేదా ఏ ప్రపంచాన్ని సృష్టి చేయటానికి బ్రహ్మగారు అక్కడ పుట్టాడో, ఆ ప్రపంచంలో ఉండేటువంటి సత్, మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా ఉపలక్షిత, ఆ రూపంలో కలగలిసి ఉన్నాయి. ఆ సదుపలక్షిత బ్రహ్మగారు సృష్టి చేయబోయేటువంటి రూపాలతో సన్నివేశ కలగలిసినటువంటి రూపంతో నువ్వు కనిపించావు. ఎందుకు కనిపించావు? బ్రహ్మగారికి చేయవలసిన సృష్టి అంతా ఒక్కసారి ఒక సింగిల్ లుక్లో కనిపించేటట్లుగా నువ్వు కనిపించావు. వేలకు వేలు తలకాయలు ఉన్నాయని అనుకున్నాం కదా. వేలకు వేల తలకాయలు వేరే ఏమీ కావు, పుట్టబోయే శరీరాల తాలూకు తలకాయలు. వేలకు వేలు కళ్ళు, వేలకు వేలు కాళ్ళు, ఇవన్నీ కూడా పుట్టబోయేటువంటి శరీరాల తాలూకు తలకాయలు, కాళ్ళు అన్నీ అందులోనే ఉన్నాయి. వేలకు వేలు ఆభరణాలు, పుట్టబోయే ఆభరణాలు, వేలకు వేల ఆయుధాలు, పుట్టబోయే ఆయుధాలు, అన్నీ కూడా పుట్టబోయేటువంటి బ్రహ్మగారు సృష్టి చేయవలసినటువంటి పదార్థాలతో కూడినటువంటి ఒక రూపం అది. సదుపలక్షిత సన్నివేశం. ఇలా వేలకు వేలు తలకాయలు, వేలకు వేలు కాళ్ళు, చేతులు ఇవన్నీ కలిస్తే ఆ రూపానికి విరాట్ రూపం అని కదా పేరు. అంటే ఎస్, మహాపురుషం. అది విరాట్ రూపం కూడాను. విరాట్ రూపము ఈశ్వర రూపము కలగలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి రూపం మహాపురుషం. అలాంటి మహాపురుష రూపాన్ని, విరాట్ రూపాన్ని, ఈశ్వర రూపంతో కలగలిసిన విరాట్ పురుష రూపాన్ని నువ్వు చూపించావు. దాంతో దృష్ట్వా, ఆ రూపాన్ని చూసి ముదం సంతోషాన్ని విరించ బ్రహ్మగారు పొందాడు. ఎందుకు సంతోషాన్ని పొందాడు అంటే, ఇక మీద అడగవలసింది ఏమీ లేదు, ఇక మీద చెప్పవలసింది కూడా ఏమీ లేదు. చేయవలసిందంతా కంటికి కనిపించేసేసింది. చేయవలసిన సృష్టి మొత్తం కలగలిపి ఒక్కసారి నువ్వు చూపించేసావు కాబట్టి అమ్మయ్య ఇక మీద నాకేమీ సందేహం లేదు అన్నట్లుగా నువ్వు చూపించిన రూపానికి ఆయన సంతోషపడిపోయాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఏవం సహస్రవదనాంఘ్రి శిర కరోరు నాసాద్య కర్ణ నయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించ అనే ఈ శ్లోకంలో. ఆశ్చర్యం. ఇది చెప్తే బ్రహ్మగారు చెప్పాలి. పోనీ బ్రహ్మగారు చెప్తే నారద మహర్షి గారికి తెలిసింది, ఆ నారద మహర్షి గారు ఈయనకి ప్రహ్లాదుడి గారికి చెప్పాలి. చెప్తే వినికిడి పాండిత్యం, అలా ఆయన సంతోషపడ్డాడుట అని మాత్రమే ఈయన చెప్పగలగాలి. అలా చెప్పట్లేదు ఈయన. ఆ సీన్లో తానే ఉన్నట్లుగా, ఆ సీన్లో తానే ఉండి అటు నీ రూపాన్ని, అటు పరమాత్మ తాలూకు మాయామయం లేదా మహాపురుషం ఆ రూపాన్ని, ఇటు బ్రహ్మగారు పడ్డ సంతోషాన్ని రెండిటినీ చూసినట్లుగా చెప్తున్నాడు. రెండిటినీ కళ్ళతో చూసినంత స్పష్టంగా, కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించ అని చక్కగా చెప్తున్నాడు. అది ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఈ పదార్థాలలో, ఈ వస్తువులలో, విన్న కన్న వస్తువుల్లో అన్నిటిలోనూ, సర్వ వస్తువుల్లోనూ పరమాత్మను భావన చేయటం ద్వారా, ఆ పరమాత్మ యొక్క రూపాన్ని సర్వ వస్తువులలోనూ చూడగలగటం ద్వారా ఈ స్థితిని అతను సాధించాడు అని చెప్పుకోవాలి.
సర్వవస్తువుల్లోనూ గనక ఇలాంటి పరిస్థితుల్ని చేయగలిగితే భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే అన్ని రూపాలు లేదా ఆ పదార్థాల యొక్క అన్ని స్థితిగతులు ఆ సాధకుడికి తెలుస్తాయి. ఇది యోగశాస్త్రంలో ఉండేటువంటి విషయము, మనకు కూడా కాస్తంత తెలుసు. ఒక అంశం మీద ధారణ గనక బాగా చేసినట్లయితే, ఒక అంశం మీద ధ్యానం గనక సరిగ్గా బాగా చేసినట్లయితే, ఆ అంశం తాలూకు పుట్టు పూర్వోత్తరాలు, దాని కారణాలు, దాని స్థితిగతులు, దాని యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తాయి అని యోగశాస్త్ర రహస్యం ఉంది కదా. ఆ యోగశాస్త్ర రహస్యంలో ధారణాధ్యానాలకే అంత గతి ఉంటే, ఆ ధారణాధ్యానాలలో పరమాత్మ రూపాన్ని కూడా కలుపుకుని పరమాత్మ స్వరూపంతో కలిసి ధ్యాన చేస్తే, ఆ విధంగా ధ్యానం చేస్తే, ఆ విధంగా సమాధి స్థితిని అభ్యాసం చేస్తే ఆ వస్తువు తాలూకు పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అసలు ఈ వస్తువుని సృష్టి చేసింది ఎవరు, ఎక్కడి నుంచి సృష్టి చేశారు, ఎలా సృష్టి చేశారు, ఎప్పటి నుంచి, ఎలా ఇబ్బంది పడి, ఏమైంది, ఎలా జరిగింది అని మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ సాధన చేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇది నేను విన్నాను, ఇలా జరుగుతుందిటా అని చెప్పట్లేదు. నేను చూశాను, ఆ బ్రహ్మగారు సంతోషపడ్డాడు, నువ్వు ఈ రూపాన్ని చూపించావు అని కాన్ఫిడెంట్గా ఈ వస్తువుల తాలూకు మూల రూపాన్ని గురించి చెప్తున్నాడు. ఏవం సహస్రవదనాంఘ్రి శిరః కరోరు నాసాద్య కర్ణ నయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః అనే ఈ శ్లోకంలో. దీంతోపాటుగా ఇంకొక గొప్ప విషయాన్ని కూడా జోడించాడు. తస్మై భవాన్ హయశిరస్తనువం హి బిభ్రత్ వేదద్రుహావతి బలౌ మధుకైటభాఖ్యౌ హత్వానయత్ శృతిగణాంశ్చ రజస్తమశ్చ సత్వం తవ ప్రియతమాంతనుమామనంతి అని. నువ్వు బ్రహ్మగారికి రూపాన్ని చూపించావు కదా, చూపించిన తర్వాత కూడా బ్రహ్మగారు నీ రూపాన్ని చూసి దాన్ని యాసిటీస్ కాపీ పేస్ట్ చేస్తాడు అనే పరిస్థితిని ఒప్పుకోలేదు. ఒప్పుకోక బ్రహ్మగారికి ఈ సృష్టి తాలూకు విజ్ఞానం వేదపూర్వకంగా అందించడానికి మళ్ళీ పూనుకున్నావు. వేదపూర్వకమైనటువంటి విజ్ఞానం గనక లేకపోతే, వేదపూర్వకంగా గనక బ్రహ్మగారు సృష్టి చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. వేదానికే చాలా ప్రామాణ్యంలో ఇబ్బంది కలుగుతుంది, రకరకాల కష్టాలున్నాయి, ఆ కష్టాలేమీ కలగకూడదు అని ఆయనకి వేదాలను కూడా తిరిగి అందించావు. తస్మై ఆ బ్రహ్మగారికి భవాన్ తమరు లేదా నువ్వు హయశిరస్తనువం, హయశిరస్తనువం అంటే గుర్రపు ముఖంతో, అంటే హయగ్రీవాకారంతో హయశిరస్తనువం హి బిభ్రత్ ఆ రూపాన్ని ధరించి వేదద్రుహౌ అతిబలౌ మధుకైటభాఖ్యౌ హత్వా వేదాలకు ద్రోహం చేసేటువంటి లేదా వేదాలు బ్రహ్మగారికి భాషించకుండా అడ్డం పడేటువంటి వేదద్రుహౌ అతిబలౌ మహాబలవంతులైనటువంటి మధుకైటభాఖ్యౌ మధువు కైటభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులని హత్వా సంహరించి అనయత్ శృతిగణాన్ బ్రహ్మగారికి వేదాల యొక్క సమూహాలను అందించావు. వేదాల యొక్క సమూహాలను అందించి వేదాలను బ్రహ్మగారికి అందనివ్వకుండా చేస్తున్నటువంటి మధుకైటభలను సంహరించి బ్రహ్మగారికి వేదపూర్వకమైనటువంటి సృష్టికర్తృత్వాన్ని నిలబెట్టావు. వేదద్రుహౌ అతిబలౌ మధుకైటభాఖ్యౌ హత్వా అనయత్ శృతిగణాంశ్చ అని ప్రహ్లాదుడు అంటున్నాడు. పౌరాణిక కథనాల ప్రకారం, మనకు కాస్తో కూస్తో తెలిసిన విధానాల ప్రకారం ఈయన శ్రీమన్మహావిష్ణువు గారు అనంతాసనంలో ప్రళయకాలంలో పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన చెవులోంచి ఇద్దరు మధువు కైటభుడు అనేటువంటి రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు బ్రహ్మగారితో యుద్ధం చేయసాగారు. లేదా బ్రహ్మగారికి ఈ శ్లోకం ప్రకారం చూసుకుంటే బ్రహ్మగారికి వేదాలు అందకుండా, వేదాల తాలూకు విజ్ఞానం బ్రహ్మగారికి అందకుండా అడ్డం పడుతూ వచ్చారు. బ్రహ్మగారు ఇంకా చేసేది లేక, గత్యంతరం లేక శ్రీహరిని ప్రార్థించారు. ప్రార్థిస్తే శ్రీహరి హయగ్రీవాకారంలో ఈ మధుకైటభులని ఇద్దరిని సంహరించాడు. సంహరించి బ్రహ్మగారికి వేదాలను అందించాడు.
అనేటువంటి వ్యవహారం ఉంది. దాన్ని సంక్షిప్తంగా తీసుకొచ్చి చూపిస్తున్నాడు. మధుకైట భాగ్యౌ హత్వా అనయత శృతిగణాన్ అని. ఇది వింటే ఎవరికైనా సరే ఒక సందేహం కలుగుతుంది. ఏ కథ చెప్పినా సరే, ఏ చిన్న వృత్తాంతం, ఒక సింగిల్ లైన్ స్టోరీ చెప్పినా సరే అందులో ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి ఒక ఆయుధం, లేదా ఆ రాక్షసుడిని సంహరించడానికి ఏదో ఒక ఉపాయం. ఆ రాక్షసుడు అలాంటి తెలివైనవాడు, ఇలాంటి తెలివైనవాడు, తెలివైన రాక్షసుడిని తెలివిగా సంహరించాడు అని అంటారు. ఈ మధుకైటభులకు కూడా అలాంటి కథనం ఇంకో చోట ఉంది. ఈ మధుకైటభులు ఇద్దరు శ్రీమన్ మహావిష్ణువుతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ ఉంటే ఒక శ్రీహరి ఇద్దరితో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ అక్కర్లేని అహంకారం ఒకటి కలిగింది. ఏమని కలిగింది? ఒకడే అయి ఉండి మన ఇద్దరితో యుద్ధం చేస్తున్నాడు కదా, మనం ఇద్దరం బలవంతులము, ఇద్దరు బలవంతులతో ఒక మనిషి లేదా ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు అంటే పాపం ఇతని మీద జాలి పడాలి కదా అనే అహంకారం కలిగింది. అదో అహంకారం, అదో కండకావరం. ఆ కండకావరంతో వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూనే శ్రీహరిని మా దగ్గర నుంచి ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అన్నారు. కోరుకోమంటే ఈయన తప్పకుండానండి, మీరిద్దరూ నా చేతితో హతం అవ్వాలి అని వరం కోరుకున్నాడు. ఈయన పాపం ఎక్కడ వరాలు ఇచ్చేవాళ్ళు దొరకలేదు, వీళ్ళిద్దరే దొరికారు కాబట్టి ఆ వరం కోరుకున్నాడు. కోరుకుంటే వాళ్ళిద్దరూ గతుక్కుమన్నారు. వరం కోరుకోమంటే ఈ వరం కోరేసుకున్నాడు ఏంటి వీడు అని. పాపం గతుక్కుమని కూడా వాళ్ళు మళ్ళీ తిప్పుకుని, ఒక పని చేయవయ్యా, మమ్మల్ని ఇద్దరిని నువ్వు సంహరించు, ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు చుట్టూ అంతా నీరు ఉంది కదా, ఈ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని సంహరించుకో అని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఆయన దాందే ఉందన్నాడు. దాందే ఉందని ఇద్దరిని లాగి తన తొడ మీద పెట్టి, తన తొడ మీద తడి లేకుండా, నీరు లేకుండా చేసి తొడ మీద వాళ్ళిద్దరిని సంహరించాడు అని ఇంకో కథనం ఉంది. అంటే ఏదో ఒక ఉపాయం ఉంటుంది, ఏదో ఒక ఆయుధం ఉంటుంది, రాక్షసుడు అనేవాడు రావాలి, విలన్ అనేవాడు లేనిదే ఇది రక్తి కట్టడం లేదు. ఏ కథ అయినా, ఎంత చిన్న కథ అయినా ఇలాగే ఉంది అనే ప్రశ్న వస్తుంది. అందుకని ఆ ప్రశ్న రాకుండా ఉండాలి అని దానికి ఆయన ప్రహ్లాదుడు గారు చాలా సింపుల్గా 2 పదాలతో సమాధానం చెప్పేశాడు. రజస్తమశ్చ అని. మధుకైటభులు రాక్షసులు అంటే ఏమిటో అనుకునేరు. వాళ్ళు రజోగుణానికి తమోగుణానికి ప్రతీకలు. లేదా మధుకైటభులు అనే వాక్యం ద్వారా రజస్సు తమస్సు అనే తీరునే చెప్పదలిచాము. రజోగుణం గనక ఉన్నట్లయితే ఆ రజోగుణం అంటే క్రియను పుట్టించేటువంటి రజోగుణం పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ వేదాలు లేదా జ్ఞానము, జ్ఞానరాశి అందేందుకు అవకాశం ఉండదు. తమోగుణం అంటే పూర్తిగా జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసేటువంటి గుణం బాగా పనిచేస్తూ ఉంటే జ్ఞానం రానే రాదు, వేదం అనే దాని ప్రసక్తే ఉండదు. కాబట్టి రజోగుణము తమోగుణము అనే ఈ 2 గుణాలు బాగా బ్రహ్మగారి మీద ప్రభావం చూపించటానికి ఉవ్విళ్ళు ఉరుతున్నప్పుడు ఆ రెండిటి యొక్క ప్రభావాన్ని పూర్తిగా ఒక 2 రాక్షసుల్ని సంహరించినంతగా సంహరించేసేసి నేలమట్టం చేసేసి సత్వగుణాన్ని బాగా ఆయనలో పెంచి, ఈ ధ్యాన ప్రభావం వలన సత్వగుణాన్ని పెంచి ఆ సత్వగుణానికి ప్రతీకగా ఉండేటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి వీలుగా ఉండేటువంటి వేద ప్రమాణాలను ఆయనకి అందించారు అని అర్థం. ఆ అర్థం అందరికీ చెప్పిన వెంటనే అర్థం కాదు కదా, వెంటనే అర్థమైపోదు కదా. అందుకని 2 రాక్షసులు, ఆ రాక్షసులు ఇద్దరూ యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఇలా ఉపాయం అడిగారు, ఇలా వరం అడిగారు అని కథలు దానికి అల్లి ఆ కథలతో మెల్లగా పాఠకుణ్ణి లేదా శ్రోతని మమేకం చేసి చివరికి దాంట్లో ఉండేటువంటి తత్వం అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు చెప్తారు. నిజానికి ఉన్నది ఇంతే. లేకపోతే సృష్టికి ముందు ప్రళయకాలంలో శ్రీహరి చెవిలోంచి 2 రాక్షసులు ఇలా పుట్టుకొస్తారు. అప్పటికి సృష్టి కలగలేదు కదా. సృష్టి అంటే శరీరాల సృష్టి బ్రహ్మగారి సృష్టి చేసిన తర్వాత కదా రావాలి. బ్రహ్మగారి సృష్టికి ముందు ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అందరికీ తెలిసిన, తెలివైన వారికి లేదా శాస్త్రం తెలిసిన వారికి అందరికీ తెలిసిన ప్రశ్నలే ఇవి. కాబట్టి ఇవన్నీ అలాగే ఉండి కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారంటే దీని తాత్పర్యం ఇదే అవుతుంది అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు ప్రహ్లాదుడు. రజస్తమశ్చ మధుకైట భాగ్యౌ అని. మధుకైటభులు అనేవాళ్ళు వేరే లేరు, రజోగుణము తమోగుణం మాత్రమే. ఆ రజోగుణ తమోగుణాలని రెండిటిని తగ్గించి ఆయన సత్వప్రధానమైనటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానానికి ప్రమాణమైనటువంటి వేదాలను అందించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు.
ఓకే, మొత్తం 3 గుణాలు కదా, సత్వము, రజస్సు, తమస్సు అని. మరి రజస్సు, తమస్సు అనే ఈ రెండిటిని ఎందుకు నేలమట్టం చేసేసాడు? సత్వాన్ని కూడా తీసేస్తే పోతుంది కదా. అంటే సత్వం తవ ప్రియతమాం తనుం ఆమనంతి. సత్వగుణం నీకు ఇష్టమైనటువంటి శరీరం అని పెద్దలు చెబుతారు అని అంటున్నాడు. సత్వం అనేటువంటి గుణము తవ ప్రియతమా తను, నీకు ఇష్టమైనటువంటి శరీరము అని పెద్దలు అంటున్నారు. అందుకనే నువ్వు ఎప్పుడెప్పుడు ఏ శరీరాన్ని ధరించినా ఆ శరీరంలో రజోగుణానికి తమోగుణానికి తావివ్వవు, కేవలం సత్వగుణాన్ని మాత్రమే అందులో ఉంచుతావు. ఉంచి సత్వగుణ ప్రధానమైనటువంటి లేదా సత్వగుణంతో నిండి ఉన్నటువంటి శరీరాలను మాత్రమే గ్రహిస్తావు. గ్రహించి ఆ శరీరాలతోనే కనిపిస్తావు. అందువల్లే సత్వం తవ ప్రియతమాం తను మామనంతి అని ప్రహ్లాదుడు అన్నాడు. అసలు ప్రశ్న అది కానే కాదు. 3 గుణాలే, 3 ఆత్మ కంటే భిన్నమైనవే, మూడిటికి పెద్ద విశేషమేమీ లేదు. రజోగుణము తమోగుణము ఇంకా పాడు చేస్తాయి లేదా నాశనం చేసేస్తాయి అనే మాట ఉన్నా, సత్వము అలాంటిదే, అది కూడా ఇలాంటిదే, అది కూడా గుణమే, ఆత్మ భిన్నమే. ఆత్మ భిన్నాన్ని ఆత్మస్వరూపంలోకి చేర్చడం అనేది ఎందుకు అనేదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నతో మొదలు పెట్టాం కదా. అంటే దానికి ఇందులోనే సమాధానం చెప్తున్నాడు. లేదు, నిజానికి 3 గుణాలే, 3 ఆత్మ కంటే భిన్నాలే, మూడిటిని దూరం చేయాలి, గుణాతీత స్థితిని చేరుకోవాలి అనే మాట వాస్తవమే. కానీ ఆ గుణాతీత స్థితిని ఎలా చేరుకోవాలి? జ్ఞానంతో చేరుకోవాలి. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుంది? సత్వగుణం వలన వస్తుంది. కాబట్టి సత్వం తవ ప్రియతమాం తనుమామనంతి. జ్ఞానమే ఇష్టమైనటువంటి గుణాతీత స్థితికి చేరుకోవలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నీకు తవ సత్వం, ఆ జ్ఞానానికి ప్రధాన గుణమైనటువంటి సత్వం ప్రియతమా తను, ఇష్టమైనటువంటి శరీరం. నీకు సత్వగుణం అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మిగతా గుణాల కంటే ఈ సత్వగుణం గుణాతీత స్థితికి దగ్గరగా ఉంది కాబట్టి ఇదంటే ఇష్టం అని పెద్దలు అంటారు. అందువల్ల ఆయనకి రజస్తమో గుణాలను మాత్రమే నేలమట్టం చేసి సత్వగుణాన్ని ఇంకా ఉంచి ఆ సత్వగుణంతో ఆయనకి వేదాలను అర్థమయ్యేటట్లు, వేదాలు అందుకునేటట్లు ఆయనకి యోగ్యతను అనుగ్రహించి, వేదాలనిచ్చి, ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించి, ఆ జ్ఞానంతో నీవు చూపించినటువంటి ఈ రూపంతో ఆయన సృష్టి చేసేటట్లుగా నువ్వు ఆయన్ని అనుగ్రహించావు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. తస్మై భవాన్ హయశిరస్తనువంహి బిభ్రత్ వేదద్రుహౌ అతిబలౌ మధుకైటభాఖ్యౌ హత్మానయత్ శృతిగణాంశ్చ రజస్తమశ్చ సత్వం తవ ప్రియతమాం తనుమామనంతి. ఇప్పుడు ఇంకో సరదా ప్రశ్న వేసుకుందాం. సత్వం మాత్రమే గనక పరమాత్మకు ప్రియమైన గుణమైతే, అంటే పాలనకు ఉపయోగించేటువంటి సత్వం మాత్రమే గనక పరమాత్మకు ప్రియమైన గుణమైతే, మరి ఆ పాలనకు ముందు ఉత్పత్తి కావాలి కదా, ఉత్పత్తికి రజోగుణం కావాలి కదా. రజోగుణం పని చేయకపోతే ఈ సత్వగుణంతో పాలన మాత్రం ఏం చేస్తాడు? పోనీ ఈ పాలన చేస్తూ కూర్చుంటాడా? లేదు కదా. ఎప్పటికో ఒకప్పటికి దానికి సంహారం చేయాలి కదా. ఉపసంహారం చేయాలంటే తమో గుణం కావాలి కదా. ఒక గుణం వచ్చింది అంటే, సత్వం అనేటువంటి గుణం వచ్చింది అంటే మిగతా 2 గుణాలు కూడా అందులోకి చేరతీరుతాయి కదా. మరి అప్పుడు సత్వం తవ ప్రియతమాం తనుమామనంతి అని ఎలా అంటున్నాడు అని సరదాగా ప్రశ్న వేసుకుందాం. ఇంత సరదాగా మనం ప్రశ్న వేసుకున్నా ఆయన సమాధానం మాత్రం సింపుల్గా చెప్పాడు. రజస్తమశ్చ. ఇలా అయితే గనక పాలన చేయటం కోసం సత్వగుణం అని అనుకునే పక్షంలో అయితే గనక ఆ రజోగుణం కూడా ఆయనకి ఇష్టమే. సృష్టికి కావాల్సిన రజోగుణం ఆయనకి ఇష్టమే. తమోగుణం, ఉపసంహారానికి కావాల్సిన తమోగుణం ఇష్టమే. కానీ ఏ రకమైనటువంటి రజోగుణం ఇష్టం లేదు, ఏ రకమైన తమోగుణం ఇష్టం లేదు అంటే జీవుడిని కేవలం క్రియాపరంగానే మార్చే, క్రియల వైపే నెట్టేసేటువంటి రజోగుణం ఆయనకి ఇష్టం లేదు. ఆ జీవుడు బ్రహ్మగారు జీవుడు కాదనుకోండి, కానీ బ్రహ్మగారైనా అవ్వచ్చు, మరొక జీవుడైనా అవ్వచ్చు, ఎవరైనా సరే క్రియల వైపే పరిగెత్తేటువంటి, క్రియలే పరమార్థం అనుకునేటువంటి, అలా అనిపించేటువంటి రజోగుణం ఆయనకి ఇష్టం లేదు. తమస్సు, జ్ఞానాన్ని పూర్తిగా ఆవరించేటువంటి తమస్సు ఆయనకి ఇష్టం లేదు. రజస్తమశ్చ సత్వం ఆయనకి ప్రియతమా తనువు, ఇష్టమైన తనువులే, కానీ అవి జ్ఞానానుకూలంగా ఉండాలి లేదా సృష్టి అనుకూలంగా ఉండాలి, సృష్టి స్థితి లయాలు సక్రమంగా సాగేటట్లుగా ఉండాలి, అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటాయి
అని కూడా సమాధానం ఇందులో చెప్పేశాడు. చెప్పి ఈ శ్లోకాన్ని పూర్తి చేశాడు. మధుకైటభుల విషయం ఇంతవరకు భాగవతంలో మనకు రాలేదు. మధుకైటభుల విషయం వేరే ఎక్కడైనా వచ్చినా సరే ఈ క్లారిటీ లేదు. అక్కడ మనకి ఇంత స్పష్టంగా కానరాదు. జాగ్రత్తగా తవ్వి చూసుకుంటే పూర్వోత్తర సందర్భాలను అన్నిటినీ ఒక గాడిన పెట్టుకుంటే తెలియచ్చు. కానీ రజస్తమశ్చ అని కలిపి ఎక్కడ స్పష్టంగా కనిపించదు. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కనిపించడం అనేది ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత. ఇలా చెప్పి ఇత్థం నృతిర్య గృషి దేవ ఝషావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ ప్రతీపాన్ ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం ఛన్నః కలౌ యదభవస్త్రియుగోథ సత్వం అని ప్రహ్లాదుడు అంటున్నాడు. స్వామి, ఇత్థం ఈ విధంగా, ఇదే విధంగా నువ్వు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఎన్నో అవతారాలలో ఎన్నో రకమైన పనులు చేస్తూనే వస్తున్నావు. మనిషిగా కొన్నిసార్లు అవతరించావు. పృథుమహారాజు మొదలైనటువంటి తీరులో మనిషిగా అవతరించావు. తిరియక పశువులుగా అవతరించావు. వరాహావతారం ఉండనే ఉంది. దేవతలలో ఇంద్రుడు మొదలైన రూపాల్లో నువ్వు అవతరించావు. ఝషావతారై మత్స్యావతారంలో కూడా వచ్చావు. ఇంకా ఇలాంటి అవతారాలు ఎన్నో నీకున్నాయి. ఆ అవతారాలతో తిరియక్ ఋషి అవతారంలో కూడా ఉన్నావు. ఋషిగా నారద మహర్షి అవతారం చెప్పుకోవచ్చు, లేకపోతే సనకాది మహర్షుల యొక్క అవతారం చెప్పుకోవచ్చు. సనకాది మహర్షులను చూసి మీరు నేను వేరువేరు కాదు అని నువ్వే ఒక సందర్భంలో అన్నావు జయ విజయులకు శాపాన్ని ఇచ్చేటువంటి సందర్భంలోనూ. కాబట్టి ఋషుల అవతారంలో కావచ్చు, లేదా దత్తాత్రేయుడు అనేటువంటి మహర్షి అవతారంలో కనిపించవచ్చు. ఎలా చెప్పుకున్నా ఋషి దేవ ఝష అవతారై ఈ అవతారాలతో లోకాన్ విభావయసి, ఆ సందర్భాలని బట్టి కొన్నిసార్లు లోకాలను ఉత్పత్తి చేస్తున్నావు. లోకాన్ విభావయసి, సందర్భాన్ని బట్టి హంసి, ఒక్కొక్కప్పుడు ఆ లోకాలను ఉపసంహరిస్తున్నావు కూడాను. లోకాలను మాత్రమే కాదు, హంసి జగత్ ప్రతీపాన్, ఈ సృష్టికి విరుద్ధంగా నడుచుకునే ఈ సృష్టి విరోధి తత్వాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకుంటాం కదా, అలాంటి ఎలిమెంట్స్ని జగత్ ప్రతీపాన్ హంసి నువ్వు సంహరిస్తున్నావు కూడాను. లోకాలను సంహరిస్తావు. లోకాలు సరిగ్గా పాలనలో సరిగ్గా ఉండవలసి వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా ఎవరైనా నడుచుకుంటే వాళ్ళను కూడా సంహరిస్తావు. హంసి జగత్ ప్రతీపాన్. ఇదంతా ఎందుకు చేస్తావు? ధర్మం మహాపురుష పాసి, ధర్మాన్ని ఓ మహాపురుష, విరాట్ రూపంలో ఉండేటువంటి పురుషుడా, లేదా పురుషులందరిలోకి గొప్పవాడమైనటువంటి ఓ పురుషుడా, పురుషులకు ఉన్నటువంటి బాధ్యతలకు కోట్ల రెట్లు బాధ్యతలు ఉండేటువంటి ఓ పురుషుడా, మహాపురుష, ధర్మం పాసి. ఏ మనిషికి ఆ మనిషి వారి ధర్మాన్ని కాపాడుకోవాలి, అది వారి బాధ్యత. మనుషులందరి ధర్మాన్ని కాపాడాలి, అది నువ్వనుకున్నటువంటి నీ బాధ్యత. వాళ్ళు ఆయా పురుషులు వాళ్ళ ధర్మాచరణతో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చక్కగా పాటించుకుంటూ అక్కర్లేని మాటలు మాట్లాడకుండా, ధర్మాచరణలో అక్కర్లేని సాకులు చెప్పకుండా ధర్మాన్ని పాలించుకోవాలి. ధర్మం పురుష పాతి అని చెప్పుకోవాలి. కానీ నువ్వు అందరి ధర్మాలను కాపాడుతూ ఉంటావు. ధర్మం, అందువల్లనే నువ్వు మహాపురుషుడివి. ధర్మం మహాపురుష పాసి. ఈ ధర్మం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మారని ధర్మం, రెండోది మారే ధర్మం. మారని ధర్మం ఎప్పుడు ఏ కాలంలోనూ మార్పు లేకుండా ఉండేటువంటిది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి సత్యం చెప్పటము, నిజమే చెప్పటము, వేదాలను ప్రమాణంగా నమ్మటము, గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించటము, ఇలాంటివి ఏ కాలంలోనూ ఏ యుగంలోనూ మారవు. అన్నీ అలాగే ఉంటాయి. కొన్ని మారే ఉంటాయి. ఫలానా కృతయుగంలో ఇది ధర్మం, త్రేతాయుగంలో ఇది ధర్మం, ద్వాపర యుగంలో ఇది ధర్మం, కలియుగంలో ఇది ధర్మం అని ధర్మశాస్త్రాలు చెప్తాయి, లేదా పురాణ గ్రంథాలు అవన్నీ చెప్తూ ఉంటాయి. అలాంటి ధర్మాన్ని కూడా యుగానువృత్తం, ఆయా యుగాలలో ఉండేటువంటి, ఆయా యుగాలలో అనుస్యూతంగా నడిచేటువంటి ధర్మాన్ని కూడా నువ్వు పాలిస్తున్నావు. ధర్మాన్ని, సాధారణ ధర్మాన్ని పాలిస్తావు. అలాగే ఆయా యుగాలలో అనుస్యూతంగా నడిచే, ఆయా యుగ ధర్మాన్ని అనుసరించి చేయవలసినటువంటి ధర్మాలు ఉంటాయి కదా, వాటిని కూడా నువ్వే పరిపాలిస్తున్నావు.
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం. ఆయా అవతారాలలో ఆయా యుగాలలో నువ్వు దిగి వచ్చి ధర్మాన్ని చక్కగా కాపాడుతున్నావు. 2 రకాల ధర్మాలు, ఎప్పుడూ సమానంగా ఉండేటువంటి ధర్మము, ఆయా యుగాలకే ప్రత్యేకించిన ధర్మము, రెండిటినీ చక్కగా పాటిస్తున్నావు, పాలిస్తున్నావు. కానీ ఛన్నః కలవు, కలియుగంలో మాత్రం ఎవరికీ ప్రత్యక్షం అవ్వవు. కలియుగంలో ఎవరికీ ప్రత్యక్షం అవ్వవు. కలియుగంలో నువ్వు నిన్ను దాచుకుంటావు. ఛన్నః కలవు. సీరియస్గా సాగుతోంది కాబట్టి ఇందులో మనం జోక్స్ ఏం వేసుకోవద్దు. కలియుగంలో ఎవరి మనుషులు కంటపడితే పరమాత్మకే ప్రమాదం అని ఇప్పుడు అనుకోవద్దు, వేరే సందర్భంలో చూసుకుందాము. కానీ కలియుగంలో మాత్రం ఎవరి కంటికి కనిపించవు. ఛన్నః కలవు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కలియుగంలో ఎందుకు కనిపించవు అనేది కాదు ఆశ్చర్యము. యదభవః, నీకు పుట్టుక లేదు, పుట్టుక లేకపోయినా సరే ఆయా శరీరాలలో మిగతా మనుషులు, మిగతా పశువులు, మిగతా ఋషులు, దేవతలు వాళ్ళు దిగి వచ్చినట్టు నువ్వు కూడా దిగి వస్తున్నావు. యదభవః, పుట్టుక లేని వాడివి కూడా పుట్టుక ఉన్నవాళ్ళు దిగొచ్చినట్టే ఉన్నావు. పుట్టుక ఉన్నవాళ్ళు ఎలా నడుచుకుంటారో అలా నడుచుకుంటున్నావు. యదభవః. అందువల్లే నీకు త్రియుగః అని పేరుంది. ఎందువల్ల అంటే ఛన్నః కలవు అనే కారణం వలన కలియుగంలో కనిపించవు, కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ, 3 యుగాల్లోనూ కనిపిస్తావు అనేటువంటి కారణంతో త్రియుగః అని నీకు పేరుంది. త్రియుగః అథ సత్వం. అలాంటి నీవు 3 యుగాలలో చక్కగా కనిపిస్తూ, ఒక యుగంలో మాత్రం నిన్ను నువ్వు దాచుకుంటూ, బయటపడితే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్లుగా నిన్ను నువ్వు దాచుకుంటూ, ఏ యుగంలో ఏ ధర్మం ఉంటే ఆ ధర్మాన్ని చక్కగా పాలిస్తూ, ఆ ధర్మం పాడైపోకుండా చూసుకుంటూ, సామాన్య ధర్మాన్ని కూడా చక్కగా పాటిస్తూ, పురుషుడి బాధ్యత కంటే కోట్ల రెట్లు ఎక్కువ బాధ్యతను నిర్వర్తిస్తున్నావు. అందువల్లనే నువ్వు మహాపురుషుడిలాగా ప్రవర్తిస్తున్నావు అని ప్రహ్లాదుడు అన్నాడు. ఇత్థం నృతిరీయ గృషి దేవ ఝషావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం ఛన్నః కలవు యదభవస్త్రియుగోథ సత్వం అనే ఈ శ్లోకంలో రకరకాల అవతారాలతో నువ్వు అవతరిస్తున్నావు. రకరకాల అవతారాలతో దిగి వచ్చి ఈ జగత్తుని, ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉండేటువంటి ధర్మాన్ని కాపాడుతున్నావు. ఈ ధర్మానికి, ప్రపంచానికి విరోధులుగా నడుచుకునే వాళ్ళకి, విరుద్ధంగా నడుచుకునే వాళ్ళకి వెంటనే శిక్షలను అమలు చేస్తున్నావు. ఆయా యుగాల్లో అయితే కనిపిస్తావు, కలియుగంలోనైతే కనిపించవు. నీవు వాస్తవానికి పుట్టుక లేనివాడివి. పుట్టుక లేకపోయినా సరే ఈ ధర్మాన్ని కాపాడటానికి, ఈ జీవుల తాలూకు భోగానికి ప్రధానమైన ఈ ప్రపంచాన్ని సంరక్షించడానికి ఎప్పుడూ బద్ధంగానే ఉన్నావు అనేటువంటి విషయాలను చెప్పాడు. చెప్పి, మా కోసం ఇంత పని చేస్తున్నావయ్యా నువ్వు, నీకేం ఉపయోగం లేదు, ఇందులో 1 పైసా ఉపయోగం నీకు లేదు, ఈ ధర్మం నీకు అక్కర్లేదు, ధర్మం కంటే కూడా పైన ఉన్నవాడివి నువ్వు, ఈ సంసారం, ఈ ప్రపంచం నీకు అక్కర్లేదు, ఈ ప్రపంచాన్నంతా ఇలా సృష్టి చేసి దీంతో బాపుకోవాల్సిందేమీ నీకు లేదు, ఇవన్నీ మా కోసం చేస్తున్నావు. మా కోసం ఇంత చేస్తున్నావు అంటే నిన్ను మేము ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉండాలి, ఎప్పుడు నీ గురించే చర్చించుకుంటూ ఉండాలి. ఎవరికైనా చిన్న ఉపకారం చేస్తే ఆ ఉపకారం చేసిన వాళ్ళని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి, వాళ్ళు చేసిన ఉపకారాలను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. అలా నిన్నే ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి, నీ గురించే ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. కానీ నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రం కామాతురం హర్ష శోక భయైషణార్తం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః అని ఉందయ్యా అంటున్నాడు. స్వామి, నిన్నే ఎప్పుడు తలుస్తూ ఉండాలి, కానీ ఏతత్ మమ మనః, నా ఈ మనస్సు ఉంది కదా అది మంచిది కాదు. నైతత్ మనః, ఈ మనస్సు తవ కథాసు న సంప్రీయతే, నీ కథలను మాట్లాడుకోవాలి, నీ గురించి మాట్లాడుకోవాలి అంటే అది ప్రియంగా లేదు, ఇష్టంగా వినట్లేదు, ఇష్టంగా చెప్పట్లేదు, ఇష్టంగా ఆలోచించటం లేదు. నైతన్మనః తవ కథాసు సంప్రీయతే. ఓ వైకుంఠనాథ, ఓ వైకుంఠ అనేటువంటి ప్రదేశానికి, ఏ రకమైన వంపు లేనటువంటి పరిశుద్ధమైన జ్ఞానానికి
జ్ఞానానికి ప్రతీకగా ఉండేటువంటి ప్రదేశానికి నాథుడమైనటువంటి ఓ స్వామి, పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఓ ప్రభువా, నీ గురించి చెప్పుకోవటానికి మనసు ఒప్పుకోవటం లేదు. నైతన్ మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే. ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఇది ప్రియంగా లేదు అంటే దురిత దుష్టం. ఇది అనేక జన్మలలో అనేక పాపాలు చేసుకుంది, చాలా పాపాలు చేసుకుంది. ఆ పాపాలతో దురిత పాపాలతో దుష్టం, ఇది చెడుగా తయారైంది. దురిత దుష్టం. దీనికి తోడు అసాధు. నువ్వు ఉపకారం చేశావు కదా, ఉపకారం చేసిన నీ గురించి ఆలోచించమన్నా, నువ్వు చేసిన ఉపకారాలను గురించి ఆలోచించమన్నా ఆలోచించదు. కానీ నువ్వు చేసిన ఉపకారాన్ని అనుభవించడంలోనే మునిగిపోతూ ఉంటుంది, బహిర్ముఖంగా ఉంటుంది. ఇది మంచిది కాదు, అసాధు. పోనీ దీన్ని ఏమన్నా మనం వంచుదామా, లొంగ తీసుకుందామా అంటే తీవ్రం. అది ఎటుపోతే అటుపోవటమే తప్ప దాన్ని మళ్ళీ వంచటమో తిప్పటమో, ఆ వంచిన దాన్ని మళ్ళీ దాన్ని అలాగే నిలబెట్టడమో అయ్యే పని కాదు. తీవ్రమైన స్వభావం దీనిది. దీనికి తోడు కామాతురం. నువ్వేదో ఉపకారం చేశావు కదా, ఈ సంసారంలో ఏదో విషయాలను కొన్ని సృష్టి చేసి పెట్టావు కదా, వాటితో ఏదో భోగం అనుభవించి ఉన్నదాంతో తృప్తి పడచ్చు కదా. పడకుండా కామాతురం, ఇంకా కొత్త కోరికలను తీర్చుకోవటంలో, కొత్త కోరికలను కోరుకోవటంలో ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది. ఆ హడావిడిలో మునిగిపోతుందే తప్ప, ఆ హడావిడిలో తీవ్రంగా ఉంటుందే తప్ప, ఉపకారం చేసిన నీ గురించి స్మరించుకోమంటే మాట వినదు. కామాతురం. దీనికి తోడు హర్షం శోక భయ ఏషణ ఆర్తం. దీనికి ఒకవేళ ఉంటే హర్ష, ఎప్పుడు సంతోషమైనా ఉండాలి. లేదా సంతోషం బాగా వస్తే బోర్ కొట్టేస్తుంది అనుకుంటే శోక, అప్పుడప్పుడు దానికి బాధ కలగాలి. బాధ కలుగుతూనే ఉంటుంది, ఎలాగూ వస్తుంది. కలగాలనుకున్నా కలగద్దనుకున్నా వస్తూనే ఉంటుంది. భయ, మధ్యలో దీనికి భయం ఒకటి. ఏషణ, వీటన్నిటినీ మించి ఆ భయంలో ఉండగానే, హర్షంలో ఉండగానే, శోకంలో ఉండగానే ఏషణ, కొత్త కోరిక. వీటితో ఆర్తం, ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడు కదిల్చినా సరే బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పదు, ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటుంది. అలాంటిది ఇది. హర్ష శోక భయ ఏషణ ఆర్తం. ఇలాంటి మనస్సుతో అసలే వేగలేకపోతుంటే, దీని తాలూకు కోరికలనే తీర్చలేక నేను ఇబ్బంది పడుతుంటే, తస్మిన్ కథం తవ గతిం విమృశామి. ఇలాంటి మనసులో నీ గురించి ఆలోచిస్తూ నీ యొక్క గతి ఎలా నువ్వు ప్రవర్తిస్తావు అనేటువంటి తీరుని, లేదా నీ యొక్క గతి, నీ యొక్క తత్వం అది ఎలా ఉంటుంది అనేటువంటి తీరుని ఎలా విమృశామి, ఎలా ఆలోచించుకుంటాను. నీ గురించి చెప్పుకోవడానికే ఇష్టపడట్లేదు, నీ గురించి వినటానికే ఇష్టపడట్లేదు. అసలు ఆ విషయంలో ప్రీతి అనేది ఈ మనస్సుకు లేదు. లేనప్పుడు నీ గురించి, నీ తత్వం గురించి, నీ తీరు గురించి ఏమని ఆలోచిస్తాను. తస్మిన్ కథం తవ గతిం విమృశామి. దీనంగా ఉండిపోవటమే తప్ప నేను ఏం చేయగలను అని ప్రహ్లాదుడు బాధపడుతున్నాడు. నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురిత దుష్టమసాధు తీవ్రం కామాతురం హర్ష శోకభయైషణార్తం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః. ఒక జన్మంతా హరినామస్మరణ చేసి పూర్తి చేసుకున్నవాడు మళ్ళీ కొత్తగా పుడితే గురూపదేశం అనేది విని, ఆ గురూపదేశం అందిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి హరినామస్మరణతోనే గడిపినవాడు, ఎప్పుడూ ఆ భగవంతుణ్ణే స్మరించుకుంటూ ఉన్నవాడు, ఎంత కష్టం వచ్చినా భగవంతుణ్ణి తప్ప ఇంకొక అంశాన్ని గురించి మాట్లాడనివాడు, బయటికి ఇంకో మాట మాట్లాడనివాడు, భయం అనేదే లేనివాడు, బెదురు లేనివాడు, ఈయన ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మనస్సు సరిగ్గా నేను పని చేసుకునే పరిస్థితుల్లో లేదు, నా మనస్సు నా మాట వినట్లేదు, నా మనస్సు చాలా తీవ్రంగా ఉంది, ఇంకా కూడా నీ గురించే చర్చించుకోవాలి అంటే అది ఇంకా కుదరటం లేదు అని అంటున్నాడు. ఆయనే అలా అంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది వేరే చెప్పుకోనక్కర్లేదు. కానీ దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది అని ఇక్కడే చెప్పుకోవటం మంచిది. దీన్ని ఎదుర్కోవాల్సిందే. ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్ని గట్టిగా పట్టుకోవాల్సిందే. ఉపకారం ఎవరైనా చేస్తే చేసిన ఉపకారాన్ని, అలాగే ఆ ఉపకారం చేసినటువంటి మనిషిని తలుచుకోవటం అనేది ఎలాగైతే కృతజ్ఞత అనేది అవుతుందో, అలాగే ఇంతటి పెద్ద సృష్టి చేసిన ఆ పరమాత్మను, ఆ పరమాత్మ చేసిన సృష్టిని
లేదా పరమాత్మ చేసినటువంటి సృష్టి ద్వారా పరమాత్మను తెలుసుకోవటమే నిజమైన తెలివి అవుతుంది అని చెప్పేటువంటి ప్రహ్లాదుడి మాటను మనం పట్టుకోవాల్సిందే. ఏదో కార్యక్రమం అంతా అయిన తర్వాత చివరిలో 4 మాటలు చెప్పుకోవటానికి దీన్ని చెప్పుకోకూడదు. ఇప్పుడే నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఆ అంశాన్ని ప్రహ్లాదుడు చాలా 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 గొప్పగా చెప్పాడు. నైతన్మనస్తవ వికుంఠనాథ సంప్రీయతే దురిత దుష్టమసాధు తీవ్రం కామాతురం హర్షశోక భయైషణార్థం తస్మిన్ కథం తవ గతిం విమర్శామి దీనః అని. ఈ మనసే ఇలా ఉంటే మనసుకి కొన్ని పిల్లలు ఉన్నాయి, ఈ శరీరంలోనే ఉన్నాయి. ఆ పిల్లలు పిశాచాలు లాంటి ఆ పిల్లలు ఇంకా కూడా ఇబ్బంది పెడుతున్నాయి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. జిహ్వైకతోచ్యుత వికర్షతి మా వితృప్త శిష్ణోన్యతః త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణోన్యతశ్చపలదృక్ క్వచ కర్మశక్తి బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునంతి అని. అచ్యుత, నీకు ఈ సమస్య తెలియదు, ఎందుకంటే ఎప్పుడు జారిపోని వాడివి. నీ యొక్క స్వస్వరూపం నుంచి జారి పడటం అనేది నీకు తెలియదు, కాబట్టి నీకు సమస్య తెలియదు. నాకు తెలుసు, నా స్వరూపం నుంచి నేను జారి పడ్డాను, జారి ఈ శరీరంలో పడ్డాను, శరీరం నేను అనుకుని పడ్డాను. పడితే ఈ శరీరంలో మనసు తాలూకు పిల్లలు, మనసు మాటే వినేటువంటి పిల్లలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో జిహ్వా, నాలుక ఒకటి ఉంది. అది జిహ్వా ఏకతః వికర్షతి, ఒకవైపుకి లాగుతూ ఉంటుంది. ఒకవైపుకి ఏం కర్మ, కనీసం 2 వైపుకి లాగుతూ ఉంటుంది. ఒకవైపు రకరకాల రుచులు చూడు అని లాగుతూ ఉంటుంది. మరొక వైపు ఏమో రకరకాలుగా మాట్లాడు, అక్కర్లేని వాగుడు వాగు అని వికర్షతి, లాగుతూ ఉంటుంది. దీనికి రకరకాల రుచులు చూపించినా సరే మా వితృప్త, ఎప్పటికీ తృప్తి పడదు. రుచులు ఎన్ని చూపించినా సరే ఇంకా కొత్తవి కావాలి, ఇంకా కొత్తవి కావాలి అని అంటుంది. కాశ్మీరీ చిల్లీ రుచి చూపించినా సరే ఆ పైన పాకిస్తాన్లో ఏముందో, ఆ పైన ఆఫ్ఘనిస్తాన్లో ఏముందో అన్నట్లు వెళుతూ ఉంటుందే తప్ప అంతటితో తృప్తి పడదు. ఎంత వాగుడు వాగినా సరే ఇంకా కొత్తగా వాగాలని అనుకుంటుందే తప్ప ఏమీ ఆపదు. జిహ్వా ఏకతః వికర్షతి మా వితృప్త. శిష్ణోన్యతః, ఇది కాక ఆయా స్త్రీ పురుషులకు ఉండేటువంటి విశేషాంగాలు అవి ఒకవైపు నుంచి లాగుతూనే ఉంటాయి. త్వక్, ఆయా మనుషులకు ఉండేటువంటి చర్మం అది ఒకవైపు లాగుతూనే ఉంటుంది. ఉదరం, కడుపు లాగుతూనే ఉంటుంది. కడుపు నింపేసి ఇంకా కదలకుండా కొంతసేపు ఉండమంటే ఉండదు, కదలకుండా ఉండమంటే ఉండదు. దానికి తోడు కదలకుండా ఉన్నాను కాబట్టి నాకేమైనా మళ్ళీ ఏమైనా కాస్త పోయి అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఉదరం అది ఒకవైపు లాగుతుంది. శ్రవణం, శ్రోత్రేంద్రియం అది ఇంకోవైపు లాగుతుంది. కుతశ్చిత్ ఘ్రాణ అన్యతః, ఘ్రాణేంద్రియం వాసన పీల్చేటువంటి ఇంద్రియం అది ఒకవైపు లాగుతుంది. చపల దృక్, ఎప్పుడు కదులుతూ ఉండే, ఎప్పుడు చంచలంగా ఉండేటువంటి కళ్ళ గురించి చెప్పుకోనక్కర్లేదు. చపల దృక్. క్వచ కర్మశక్తి, చెప్పుకున్నవన్నీ ఓ రకం, చెప్పుకోనివన్నీ ఇంకో రకం. కర్మలు చేసేటువంటి ఆయా ఇంద్రియాలు, చేతులు, కాళ్ళు, అవన్నీ కూడా ఎటు పడితే అటు లాగేస్తాయి, ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా ఉందంటే పరిస్థితి, గేహపతి, ఒక మనిషి ఉన్నాడు పాపం, పెళ్లి చేసుకోమన్నారు ఆ మనిషిని. పెళ్లి చేసుకోమంటే ఎందుకు అని అడిగాడు. అడిగితే పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటావురా నాయనా అని చెప్పారు. చెప్తే వీడు అనుకున్నాడు ఒక పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాను అని వీళ్ళంటే ఓ 10-15 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా సుఖంగా ఉంటాను అని అనుకున్నాడు. అనుకుని ఓ 15-20 పెళ్లి చేసుకున్నాడు. కొన్ని 16 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అనుకుందాము. ఆ 16 పెళ్ళిళ్ళు చేసుకున్న వాడికి పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటికి అందరినీ, భార్యలందరినీ తెచ్చుకున్న తర్వాత పరిస్థితి తెలిసింది ఏంటంటే ఈ సవితులందరూ కూడా ఒకరికొకరు కొట్టుకుని వీడి ప్రాణం తీసేస్తున్నారు. బహ్వ్యః సపత్న్యః ఇవ, చాలామంది సవితులు ఒకచోట చేరి ఒకళ్ళంటే ఒకళ్ళు పడక నా వైపుకే రావాల్సిందే, నేను చెప్పినట్టే వినవలసిందే, నా పనే ముందు చేయవలసిందే అని చెప్పినట్లుగా సపత్న్యః ఇవ గేహపతిం, ఒక పురుషుడిని లేదా ఒక భర్తని ఎలాగైతే వాళ్ళు లునంతి, ముక్కలు ముక్కల కింద నరికేస్తారో అలాగే ఇతను కూడా, జీవుడు కూడా ముక్కల కింద నరకబడుతున్నాడు. ముక్కల కింద జీవుణ్ణి ఈ ఇంద్రియాలు నరికేసి ప్రాణం తీసేస్తున్నాయి.
ముక్కలు ముక్కల కింద నరకటం అంటే ఏదో ఈ ముక్క ఆ ముక్క చేసేయటం అని కాదు, ఏదో కత్తి తీసుకుని కోయటం అని కాదు. ఒక భార్య చెప్పినట్లుగా వెళ్ళటం అంటే అటువైపు వెళ్ళటం, ఒక ముక్క అటు. ఇంకో భార్య చెప్పినట్టు వెళ్ళటం అంటే ఇంకో ముక్క ఇటు. ఈ ముక్కకి వెళ్ళాలా ఆ ముక్కకి వెళ్ళాలా అని అనుకుంటే 2 ముక్కలు కావాలని అనుకుంటే 2 ముక్కలు అయినట్లుగా, ఈ ఇంద్రియం చెప్పిన పని చేయాలా ఆ ఇంద్రియం చెప్పిన పని చేయాలా, ఉదరం చెప్పినట్లుగా నింపాలా లేదా నాలుక చెప్పినట్లుగా రుచి చూడాలా అంటే ఇదో ముక్క అదో ముక్క అయింది. కొన్నిసార్లు ముక్కలు కలుస్తాయి, కొన్నిసార్లు ముక్కలు కలవవు. లునంతి, ముక్కలు ముక్కల కింద చేసేస్తాయి. ఇటో ముక్క అటో ముక్క అన్నట్టు అవుతుంది. కడుపు నింపుకోవడానికి కొంత తినాలి, రుచి చూడడానికి కొంత తినాలి, రుచి కోసం కొంచెంసేపు నాకుతూ ఉండాలి, మళ్ళీ కడుపు నింపుకోవడానికి ఏదో కడుపు నిండా తినడానికి కొంత తినాలి అన్నట్లు మారిపోతుంది. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా లునంతి, హింస పెడుతున్నాయి. మనసు మాట వినట్లేదు, ఆ మనసు మాట వినే ఇంద్రియాలు అస్సలు మాట వినటం లేదు. ఇలాంటి పరిస్థితులలో, ముక్కలు ముక్కలైపోతున్నటువంటి పరిస్థితులలో నీ గురించి స్మరించుకోవటం నా వల్ల కావటం లేదయ్యా అని ప్రహ్లాదుడు అంటున్నాడు. జిహ్వైకతోచ్యుత వికర్షతి మా వితృప్త శిష్ణోన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణోన్యతశ్చపలదృక్వచ కర్మశక్తి బహ్వ్యస్స పత్న్య ఇవ గేహపతిం లునంతి అని. అదేంటయ్యా అలా మాట్లాడతావు? ఈ ప్రాబ్లం నీకు లేదు కదా వాస్తవానికి. ఆ రోజు పిల్లలు ఆడుకోవటానికి రమ్మన్నా నువ్వు వెళ్ళలేదు కదా, పైగా వాళ్ళనే పాడు చేశావు, వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి ఉపదేశాలు చేశావు. అక్కడి నుంచి వాళ్ళు బిగదీసి కూర్చున్నారు, వాళ్ళు ధ్యానాలు అంటున్నారు, వాళ్ళు హరిపూజలు అంటున్నారు. అందుకనే కదా ఇంత సీన్ క్రియేట్ అయింది. నీకు ఏ ఇంద్రియ లోలుపత్వము లేదు కదా, ఏ ఇంద్రియానికి నువ్వు పని చేయవు కదా, ఏ ఇంద్రియము నిన్నేం చేయలేదు కదా, మనస్సు కూడా నీకు అదుపులో ఉంది కదా, నువ్వు ఈ మాట అంటావేంటి? నువ్వేమో ఇప్పుడు మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడట్లేదు కదా, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఈ సమస్యలు నీకు లేవు కదా, నువ్వెందుకు చెప్తున్నావు అని స్వామి అడుగుతాడేమో అనుకుని, స్వామి నేను నా ఒక్కడి గురించి చెప్పటం లేదు, నేనేం మాట నా ఒక్కడి గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని పై శ్లోకంలో అంటున్నాడు. ఏవం స్వకర్మపతితం భవ వైతరణ్యాం అన్యోన్య జన్మ మరణాశన భీతం పశ్యంజనం స్వపర విగ్రహ వైరమైత్రం హంతేతి పాపచర పీపురి మూఢమద్య. ఏవం, నేను చెప్పినవన్నీ నా ఒక్కడికి చెందినవి కావు, నాకున్నాయో లేవో అని ప్రశ్నించవలసినవి కావు. అందరూ ఇలా ఉన్నారు. స్వకర్మ పతితం, అందరూ వాళ్ళ కర్మలకు ఫలితాలుగా కొన్నిటిని అనుభవిస్తున్నారు, లేదా వాళ్ళు చేయవలసినటువంటి కర్మలలో కూరుకుపోయారు. నీ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఎవరికీ లేదు. స్వకర్మ పతితం, అందులో వాళ్ళు చేయవలసిన పనులా, వాళ్ళు చేయాలని అనుకుని భ్రమపడి చేస్తున్న పనులా ఆ ప్రశ్న వద్దు. వాళ్ళు చేసే పనులలో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు, నీ గురించి తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి వాళ్ళు కర్మలలో కూరుకుపోలేదు, భవవైతరణ్యం, ఈ సంసారం అనేటువంటి వైతరణీ నదిలో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. ఈ సంసారం అనేది వైతరణీ నది. వైతరణీ నది భూమి మీద ఎక్కడా లేదు. ఇది ఎక్కడ ఉంది? నరకానికి ముందుంది అని పురాణాలు చెప్తాయి. ఆ వైతరణి నదిలో నీళ్లు ఉండవు అని అంటారు. చీము, నెత్తురు, కఫము ఇలాంటివి ఉంటాయి. మనం భరించలేము, ఆ విషయం వింటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది అందులో పారుతూ ఉంటుందంటారు. అలాంటిదే ఈ సంసారం, అలాంటిదే అసహ్యమైనదే ఈ సంసారం. అసహ్యమైన ఈ సంసారంలో కూరుకుపోయి ఉన్నారు. స్వకర్మ పతితం భవ వైతరణ్యాం. ఈ సంసారం అనేటువంటి నదిలో, ఈ సంసారం అనేటువంటి వైతరణి నదిలో ఏది మంచిది లేదు, అన్నీ అసహ్యమైనవే. కానీ అందులో కూరుకుపోయి ఉన్నారు. ఏదో మేము కర్మలు చేసేస్తున్నామని అనుకుంటున్నారు, ఏదో పొడి చేస్తున్నామని అనుకుంటున్నారు. ఏవం స్వకర్మ పతితం భవ వైతరణ్యాం. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అన్యోన్య జన్మ మరణాశన భీతం. ఇద్దరు కలిస్తే ఒకడు పుడతాడు, మళ్ళీ ఒకడు మరొకడిని సంహరించగలడు. అన్యోన్య జన్మ మరణ వీటితోనే గడుపుతున్నారు. ఒకడికి జన్మనిస్తున్నాడు, ఒకడు మరొకడిని సంహరిస్తున్నాడు. ఒకళ్ళకొకళ్ళు జన్మనిస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు సంహరించుకుంటున్నారు. ఎలా సంహరించుకుంటున్నారు? తండ్రి పిల్లవాడికి జన్మనిస్తున్నాడు, ఈ తండ్రి కాలం పూర్తయిన తర్వాత పిల్లవాడికి కొడుకుగా పుట్టొచ్చు. ఈ తండ్రిని సంహరించే పిల్లవాడు కూడా ఒకడున్నాడు, అంటే జన్మనిచ్చిన తండ్రిని సంహరించేవాడు ఉన్నాడు. ఈ తండ్రి మళ్ళీ పైన పిల్లవాడుగా పుడుతున్నాడు, పుట్టి వీడికి ఏమన్నా అపకారం చేసినా చేస్తున్నాడు.
పోనీ తల్లిదండ్రులకి లేదా తండ్రి కొడుకులకి ఉపకారం అపకారం పక్కన పెట్టేసిన ఒకడు ఒకడిని సంహరిస్తున్నాడు. ఆ సంహరింపబడ్డవాడు ఆ దుఃఖాన్ని మనసులో పెట్టుకొని పై జన్మలో పుట్టి మళ్ళీ ఆ జన్మలో వచ్చి వీడిని సంహరిస్తున్నాడు. అప్పటికి ఇదే జన్మ ఉండొచ్చు, ఇంకో జన్మ ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే ఏదో పగ తీర్చుకుంటున్నాడు. అన్యోన్య జన్మ, అన్యోన్య మరణం, దీంతోనే వీళ్ళందరూ పడి కొట్టుకుంటున్నారు. దీనికి తోడు అశన, అన్యోన్య జన్మ మరణ అశన, ఒకళ్ళనొకళ్ళు తినేస్తున్నారు. మనుషుల్లో చెప్పుకోవడం వద్దనుకుంటే పాములు ఉన్నాయి, పాములు అవి బలంగా ఉన్నంతకాలం చీమల్ని తినేస్తున్నాయి. పాములు బలహీనపడిన తర్వాత అవి ఇంకేం చేయలేక ముసలివైపోయి పడిపోయిన తర్వాత చీమలు వచ్చి పాములను తినేస్తున్నాయి. అన్యోన్య అశనం. అలాగే మనుషులు కూడా అవుతూనే ఉంది. అన్యోన్య జన్మ మరణ అశన. దీనికి తోడు భీతం, ఎప్పుడు భయపడుతూనే ఉన్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి భయం, వీరంటే వాళ్ళకి భయం, వాళ్ళంటే వీళ్ళకి భయం. వీళ్ళేమో మీరు చాలా తెలివైన వాళ్ళు, లేదా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళితే మనకేం ప్రమాదం వస్తుందో అని వీళ్ళు అంటారు. వాళ్ళే వీళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళితే నాకేం వస్తుందో అని భయపడతారు. అన్యోన్య భీతం, ఇలాగే నడిపిస్తున్నారు అందరూ. అన్యోన్య జన్మ మరణాశన భీతంగా నడిపిస్తున్నారు. ఇలాంటి మనుషుల్ని నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా. పశ్యంజనం, ఎలా చూస్తున్నావు? స్వపర విగ్రహ వైరమైత్రం. వీడేం చేస్తున్నాడు? పుట్టిన ప్రతివాడు ఒక శరీరాన్ని నమ్ముకుంటున్నాడు. ఈ శరీరానికి సంబంధించిన వాడు, ఈ శరీరానికి అనుకూలమైన వాడు తనవాడు అని వాడికి పేరు పెడుతున్నాడు. స్వహ, తనవాడు అని పేరు పెడుతున్నాడు. ఆ స్వపర ఆ శరీరానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడో లేదా ఇష్టం లేనివాడో వాడికి పరుడు అని పేరు పెడుతున్నాడు. వీడెవడు అంటే వీడికి సరిగ్గా తెలియదు, వీడికి సొంతవాడెవడు అంటే చెప్పలేడు, వీడికి కానివాడెవడంటే వీడికి తెలియదు. వీడన్నా విగ్రహమే, ఒక శరీరమే, వీడికి ఇష్టమైన వాడన్నా ఒక శరీరమే, ఒక కష్టమైన వాడన్నా సరే శరీరమే. స్వపర విగ్రహ, అన్ని విగ్రహాలే, అన్ని శరీరాలే, అన్నీ కొట్టుకోవాల్సిన శరీరాలే. ఈ శరీరాలతో సంబంధం లేని వాళ్లే అందరూ అని వీళ్ళకి తెలియదు. దీనికి తోడు స్వపర విగ్రహ వైరమైత్రం. ఇష్టం లేని వాడితో వైరము, ఇష్టం ఉన్నవాడితో స్నేహము, వీటితోనే మునిగిపోయి ఉన్నారు. స్వపర విగ్రహ వైరమైత్రం. పోనీ ఇదేమన్నా శాశ్వతంగా జన్మలకి ఉండేదా? కాదు. ఈ శరీరం ఉన్నంత వరకునే ఈ మిత్రభావం. ఈ జన్మ పోయి కొత్త శరీరం వచ్చేస్తే ఈ శరీరము లేదు, దీని మిత్రభావము లేదు, శత్రుభావం కావచ్చు, ఉదాసీనత్వం కావచ్చు, అసలు కంటికి కనిపించనే పోవచ్చు, ఏమవుతుందో తెలియదు. తెలియకపోయినా సరే స్వపర విగ్రహ వైరమైత్రం, దీంతోనే మునిగిపోయి ఉన్నాడు. ఇలాంటి వాడిని నువ్వు కూడా చూస్తున్నావు కదా. వీళ్ళని చూస్తే నీకు జాలి కలగాలి కదా. హంతేతి, అయ్యో నువ్వు అనుకోవాలి కదా. పారచర, నువ్వు ఇలాంటి వ్యవహారాల్లోకి అడుగు పెట్టలేదు, నువ్వేమీ భవవైతరిణిలో కాలు పెట్టలేదు, ఇందులో మునిగిపోలేదు, ఈ కర్మల్లో మునిగిపోలేదు. నువ్వేమీ అన్యోన్య జన్మ మరణాశన భీతం అనే పరిస్థితుల్లో లేవు. నువ్వు కనీసం స్వపర విగ్రహ వైరమైత్రం అనే దాంట్లో లేవు. నీకెవరు ఇష్టమైన వాళ్ళు లేరు, ఎవరు కష్టమైన వాళ్ళు లేరు, అంతా సమానమే. అలా పారచర, తీరంలో ఉన్నవాళ్లాగా, అవతల వైపుకు ఉన్నవాళ్లాగా ఉన్నావు కదా. ఇందులో ఎంత కష్టం అని పైనుంచి చూస్తే నీకు కూడా తెలుస్తోంది కదా, జాలిపడాలి కదా. హంతేతి మూఢం, వీళ్ళందరూ కేవలం అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు అని నువ్వు బాధపడాలి కదా. బాధపడి కాస్తంత జనం, ఈ మనిషిని, ఈ జీవుణ్ణి, ప్రతి ఒక్క జీవుణ్ణి పీపురిహి నువ్వు పాలించరాదా? నువ్వు జనాల మీద, జీవుల మీద నువ్వు జాలి పడద్దా? పడి వీళ్ళని కాపాడద్దా అని ప్రార్థిస్తున్నాడు. పీపురిహి, నువ్వు పాలించు, నువ్వు వీళ్ళందరినీ సంరక్షించు. వీళ్ళు ఎటో దారి తప్పి ఉన్నారు, దారి తప్పిన వాళ్ళని నువ్వు చక్కగా పాలించు అని ప్రార్థిస్తున్నాడు. నేను నా గురించి మాట్లాడటమే లేదు, నేను నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు, నేను జీవులందరి పక్షాన మాట్లాడుతున్నాను. మా జీవులందరినీ నువ్వు కాపాడు. మా జీవులందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు, అందులో నేను ఇబ్బంది పడకపోతే పోయాను, నా కర్మ పక్కన పెట్టేయి. ఇబ్బంది పడుతున్నటువంటి జీవులందరినీ కూడా నువ్వు సంరక్షించు అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. ఏవం స్వకర్మ పతితం భవవైతరణ్యాం అన్యోన్య జన్మ మరణాశన భీతం పశ్యంజనం స్వపర విగ్రహ వైరమైత్రం హంతేతి పారచర పీపృహి మూఢమద్య అనే ఈ శ్లోకం. ఇంకా ఈ భావన్నే కొంచెం ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నాడు, పైన చూద్దాము దాని సంగతి. సరే, మనకి
ఒక స్వభావం ఉంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాలు లేనప్పుడు కానీ ఎవరైనా మన తరపున ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన తరపున ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే హాయిగా కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు అని అనిపిస్తుంది. అందులో ఎవరైనా మన తరపున కర్ర పట్టుకుని నుంచుంటే ఇంక భయం ఏం లేదు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యం కూడా మనకు వస్తుంది. ధైర్యం సంగతి పక్కన పెడితే మనకి సంతోషం అయితే కలుగుతుంది. మన తరపున ఒకరు మాట్లాడుతున్నారు అంటే సంతోషం కలుగుతుంది. ఈ లెక్కన మన తరపున ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు అంటే సంతోషం కలుగుతుంది, కలిగేందుకు అవకాశం అయితే ఉంది. ఎవరైనా మన తరపున మాట్లాడితే కేవలం సంతోషపడి ఊరుకోవాలా, లేదా మన తరపున మాట్లాడిన వాళ్ళు మనవాళ్ళు అని అనుకోవాలా అనేది ప్రశ్న. మన తరపున మాట్లాడిన వాడు మనవాడు అని అనుకోవటం మంచి మాట. మనం మంచివాళ్ళం కాబట్టి ఇదే సమాధానం చెప్తాం. ఎవరినైనా మనవాళ్ళు అని మనం విశ్వసిస్తే, పెద్దవాళ్ళు పెద్ద మనుషులు మన తరపున మాట్లాడుతున్నారు అని విశ్వసిస్తే ఏమని నిర్ణయించుకుంటాం? వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి అని నిర్ణయించుకుంటాం. సో ప్రహ్లాదుడు అనేవాడు మన తరపున నుంచున్న, మన తరపున మాట్లాడుతున్నటువంటి పెద్ద మనిషి. ఆయన మీద మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట మనం నమ్మేట్లు ఉండాలి. రెండోది ఆయన చెప్పినట్లు మనం నడుచుకునేటట్లుగా కూడా ఉండాలి అనేది దీంతోనే తేలింది. మన సంతోషంతోనే ఇది తేలింది. కాబట్టి మనం ప్రహ్లాదుడు చెప్పినట్లయితే నడుచుకోవటం అనేది సబబు అని తేలింది. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అంటే రాక్షస పిల్లలకి చెప్పినప్పుడే చెప్పాడు, అలా నడుచుకోవటం అనేది సబబు. రెండోది ఇప్పుడు కూడా చెప్తూనే వస్తున్నాడు, అన్యాపదేశంగా చెప్తున్నాడు. అన్యాపదేశంగా చెప్తున్నది కూడా మనం తెలుసుకోవటం అనేది సబబు. ఒకటి మనసు, రెండోది ఇంద్రియాలు, వీటి మీద కాస్తంత పట్టు సాధించాలి. వీటన్నిటినీ ఇలా ఉపయోగించకుండా మనసుతోనూ ఇంద్రియాలతోనూ పరమాత్మ చేసినటువంటి సృష్టి తాలూకు భోగాల మీదే దృష్టి పెట్టుకోవటం, లేదా భోగాలనే అనుభవిస్తూ పోవటం అనేది పనిగా పెట్టుకోకుండా ఈ సృష్టి తాలూకు మూలభూతమైనటువంటి పరమాత్మను కనిపెట్టడం ఎట్లా అనే తీరుకు వాడుకోవటం అనేది చేయాలి అనేటువంటి విషయాన్ని, అన్యాపదేశంగా ఇప్పటికిప్పుడు చెప్పినటువంటి విషయాన్ని మనం కనిపెట్టి మన తరపు నుంచున్న ఈ పెద్ద మనిషి చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి అని మనం నిర్ణయించుకోవాలి. ఇంకా కూడా చాలా అంశాలు ఉన్నాయి, వాటిని గురించి మనం క్రమక్రమంగా చర్చించుకుంటూ పోదాము. ఇప్పటికైతే ఈ నిర్ణయం తీసుకుందాము. మన తరపున నుంచున్నటువంటి పెద్ద మనిషి చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. మన మనస్సు అలాగే ఇంద్రియాలు వీటి మీద మనం వేరే రకంగానైనా పట్టు సాధించుకోవాలి అని నిర్ణయించుకుందాము. మన మనస్సు మీద, మన ఇంద్రియాల మీద మనకు పట్టు వచ్చేటట్లుగా అనుగ్రహించమని మాత్రం అసలు పెద్ద మనిషి, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. ఏవం సహస్రవదనాంఘ్రి శిరః కరోరు నాసాద్యకర్ణ నయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాప ముదం విరించః. తస్మై భవాన్ హయశిరస్తనువం హి బిభ్రత్ వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ హత్వానయత్ శృతిగణాంశ్చ రజస్తమశ్చ సత్వం తవ ప్రియతమాం తనుమామనంతి. ఇత్థం నృతిరియగృషి దేవ ఝషావతారైః లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్. ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం ఛన్నః కలౌ యదభవస్త్రియుగోథ స త్వం. నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురిత దుష్టమసాధు తీవ్రం.
కామాతురం హర్ష శోక భయైషణార్తం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః జిహ్వైకతోచ్యుత వికర్షతి మా వితృప్తా శిష్ణోన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ చపలదృక్ క్వచ కర్మశక్తి బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునంతి ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యాం అన్యోన్య జన్మ మరణాశన భీతం పశ్యంజనం స్వపర విగ్రహ వైర మైత్రం హంతేతి పారచర పీపృహి మూఢమద్య. ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే నవమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.